create a group, I can add a selected people into this group, I can provide a right access so that the group people, the group members can access the right access on this file number one. అంతే అట్లా అనమాట. అదే అదర్స్ వద్దు, గ్రూప్స్ వద్దు, డైరెక్ట్ బాను ఉంది దానికి కూడా. ఎస్, అది ఎలా చేయాలా చెప్తా, థియరీ ప్లస్ ప్రాక్టీస్ చూపిస్తా, నో ప్రాబ్లం. ఓకే ఓకే. సరే, ఇప్పుడు యాక్చువల్గా అదర్స్ గురించి మనం మాట్లాడే క్రమంలో అప్పుడు మనం ఏం చేసాం, ఇప్పుడు ఇదంతా చేసేసాం. రైట్ రైట్. ఇక్కడ చందు యూజరు యాక్సెస్ చేయగలుగుతున్నాడు, భాను యూజర్ కూడా యాక్సెస్ చేయగలుగుతున్నాడు, నో ప్రాబ్లం. ఓకే. సో ఈ మాదిరిగా ఉంది, మనం అయితే తీసేసాం. తీసేసిన తర్వాత కూడా మనం ఇక్కడికి వెళ్ళి కూడా చూసుకోవచ్చు. ఎల్ టైప్ చేసాం అనుకోండి, చూసారా, అప్పుడు ఇక్కడ కనిపిస్తుంది, బాబు ఇదిగో అదర్స్కి రీడే ఉందమ్మా, రైట్ లేదు. సో రైట్ లేదు కాబట్టి నోబడి ఏం చేయలేరు వాళ్ళు. సో ఈ మాదిరిగా మనం పర్మిషన్ సెట్ చేస్తూ ఉండొచ్చు. రైట్. అంటే సార్ ఇప్పుడు చూడండి, యాక్చువల్గా ఇక్కడ రూట్ యూజర్లోకి వెళ్ళిపోయి, రూట్ యూజర్, రైట్, రూట్ యూజర్లోకి వెళ్ళి నేను రూట్ యూజర్లోకి వెళ్ళి నేను సపోజ్ లెట్స్ సిహెచ్ మోడ్ రాసి జీ ప్లస్ డబ్ల్యూ రాసా ప్లస్ ఏబిసి బ్యాంక్, ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ అని రాసా. జీ ప్లస్ డబ్ల్యూ ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ అని రాసి ఫార్వర్డ్/ఫైల్ 1 రాసా. ఎస్, ఇప్పుడు చూడండి, అంటే గ్రూప్స్కి నేను డబ్ల్యూ ఇస్తున్నా, గ్రూప్స్. సో గ్రూప్స్కి నేను డబ్ల్యూ ఇస్తే ఏమైంది, ఎల్ రాస్తే, చూసారా, సారీ, ఎల్ ఇక్కడ మనం ఫోల్డర్ ఎక్కడుంది ఫ్రెండ్స్? ఫార్వర్డ్ స్లాష్. చూడండి, ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ అనే ఫోల్డర్ ఉంది, రైట్. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఏబిసి బ్యాంక్ ఫోల్డర్లో ఫైల్ 1 ఉంది, రైట్. నా ఉద్దేశం ఏంటంటే ఫైల్ 1 యొక్క ప్రాపర్టీస్ చూడాలి, ఫైల్ 1 యొక్క పర్మిషన్ చూడాలి. నేను ఎవరిని, నేను రూట్ యూజర్ని, నేను ఇక్కడ ఉన్నా, నేను హ్యాష్ సింబల్ ఇక్కడ ఉంది, నేను రూట్ యూజర్. అప్పుడు ఇక్కడ ఏం చేయాలా అంటే, ఇక్కడ ఈ ప్రాజెక్ట్ లోపల ఉన్న ఈ ఫైల్ 1 డీటెయిల్స్ చూడాలంటే మనం ఏం చేయాలంటే, ఇక్కడ ఎల్ఎస్ అని రాసి -L రాసి ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ అని రాయాల. ఓకే, అప్పుడు ఏమైంది, ఏం లేదు, ఈ ఎల్ ఏం చేస్తుంది, ఈ ఫోల్డర్ లోపల ఉన్న ఫైల్స్ని మనకు డిస్ప్లే చేసి చూపెట్టింది, అంతే. అది ఎల్ అంటే ఎల్ లైనెక్స్కి మనం ఏం చెప్తున్నాం అంటే, అమ్మా లైనెక్స్ ఏబిసి బ్యాంక్ ఫోల్డర్లో అవి ఫైల్స్ ఉన్నా, అది ఫోల్డర్స్ ఉన్నా, ఏ ఉన్నా సరే డైరెక్ట్గా టోటల్ ప్రాపర్టీస్తో సహా నాకు డిస్ప్లే చేసి చూపించమ్మా అని అర్థం. ఏది, ఎల్ అగైన్ ఫస్ట్ తర్వాత ఫోల్డర్ నేమ్ రాస్తే, ఎల్ రాసి ఫోల్డర్ నేమ్ రాసామంటే ఆ ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ అన్నీ కూడా చాలా చక్కగా మనకు కనపడతాయి. అది మనం ఇప్పుడు చేయాలి. ఎలాగా, ఇక్కడికి వెళ్ళి, ఎస్, ఇక్కడ అంటే ఫోల్డర్ లోపలికి ప్రవేశించాల్సిన అవసరం లేదా, నో నో నో, అవసరం లే. అంటే సిడి టైప్ చేసి /ఏబిసి బ్యాంక్, మళ్ళీ ప్రాజెక్ట్ ఇన్ రాసి లోపలికి వెళ్ళి ఇలా, మళ్ళీ ఎల్ఎస్ టైప్ చేసి ఇలా, అప్పుడు ఎల్ టైప్ చేసి ఇలా, నో నో నో, ఇంత అవసరంలా. ఇంత అవసరం లేకుండా ఎలా చేయొచ్చు, ఎస్, మళ్ళీ కమ్అట్ ఫ్రమ్ దిస్ ఫోల్డర్, సిడి రాసి టిల్డా చేయండి, బయటకు వేస్తారు. ఇలాగా ఫ్రెష్గా ఉన్నావు, ఎట్లున్నావు మీరు, ఇలా ఉన్నప్పుడు ఎల్ఎస్ రాసి -L రాసి /ఏబిసి బ్యాంక్ రాసి ప్రాజెక్ట్ అని రాయండి, ప్రెస్ ఎంటర్ బటన్. ఓ, అంతే. అంటే మనం ఏబిసి బ్యాంక్ ఫోల్డర్ లోపలికి ప్రవేశించలేదు, అసలు ఎల్ఎస్ టైప్ కమాండ్ కూడా చేయాలి, జస్ట్ ఎల్ రాసి ఫోల్డర్ నేమ్ రాసా, అంతే. ఆ ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ అన్నీ వచ్చేస్తాయి. ఎలాగా, ఈ మాదిరిగా వస్తాయి, ఆ ఫోల్డర్లో ఉన్న ఏమేమి ఇచ్చామని. ఇప్పుడు చూసారా, ఇందాక మనం రైట్ పర్మిషన్ ఇచ్చామా, గ్రూప్కి రైట్ వచ్చేసింది, అట్లా. అలాగే అదర్స్కి రైట్ పర్మిషన్ ఇవ్వచ్చా, ఇచ్చే, నో ప్రాబ్లం. అప్పుడు ఎట్లా, సిహెచ్ మోడ్ O+W, సో ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ అని రాసి /ఫైల్ 1, అంతే, సింపుల్, ప్రెస్ ఎంటర్ బటన్. సో ఇప్పుడు మనం చూస్తే, సింపుల్గా చూడండి, మనం చూస్తే
ls-l ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్. చూసారా? ఎస్ ఎస్. సో ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ అనే ఫోల్డర్లో ఉన్న అన్ని ఫైల్స్ని డిస్ప్లే చేస్తుంది అలాంగ్ విత్ పర్మిషన్స్తో సహా. ఇదిగో అదర్స్కి రైట్ పర్మిషన్ ఉంది, ఇదిగో ఈయనకి రైట్ పర్మిషన్ ఉంది, గ్రూప్స్కి. ఓకే. లేదు లేదు, ఈ ఫైల్ మీద అదర్స్కి కూడా ఎక్స్ ఇచ్చేసేయండి చూద్దాం. ఎక్స్ ఎక్స్ అంటే ఏంది? మళ్ళీ సేమ్ థింగ్. మళ్ళీ ఏం వాడాలా? మళ్ళీ ఇదిగో దీన్నే ఇక్కడ నేను అప్ అండ్ డౌన్ యారో, అంటే నీ కీబోర్డ్లో అప్ యారో డౌన్ యారో ఉంది కదా, దాన్ని ప్రెస్ చేస్తే ఇలా వచ్చింది స్టేట్మెంట్. అంటే మనం ప్రీవియస్గా ఉపయోగించిన స్టేట్మెంట్స్ వస్తాయి అప్ యారో డౌన్ యారో కొడితే. రైట్. ఇప్పుడు నేను ఎక్స్ కొడతా. ఎక్స్. ఇఫ్ ఐ ప్రెస్ ఎక్స్, ప్రెస్ ఎంటర్ బటన్, అంటే అదర్స్కి ఎక్స్ ఇస్తున్నా నేను. ఎక్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ చెక్ చేయాలంటే ఎస్, మళ్ళీ అగైన్ అప్ యారో కొట్టండి. అప్ యారో కొడితే ప్రీవియస్ కమాండ్స్ అన్నీ వస్తాయి. ఎక్కడ? నీ కీబోర్డ్లో అప్ 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 డౌన్ రైట్ లెఫ్ట్ యారోస్ ఉంటాయి కదా నీ కీబోర్డ్లో, అవి ప్రెస్ చేస్తే చాలు ప్రీవియస్గా నువ్వు చేసిన కమాండ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. మళ్ళీ నేను ఇంకొక అప్ యారో కొట్టాను అనుకోండి, ఇంకొక కమాండ్, మళ్ళీ 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 మళ్ళీ. చూసారా? నేను ఏదైతే చేస్తున్నానో ఇప్పటివరకు చేస్తున్న కమాండ్స్ అప్ యారో కొడుతున్నాను నేను. చూసారా? అప్పు కొట్టిన వెంటనే యూజర్ యాడ్ ఫస్ట్ నేను టైప్ చేసిన కమాండ్ వరకు వస్తుంది. యూజర్ యాడ్ ఫస్ట్. మళ్ళీ డౌన్ యారో కొడితే కిందకు వస్తూ ఉంటుంది, లేటెస్ట్ అన్ని కనపడతా ఉంటాయి. ఎస్ ఇది. మళ్ళీ అప్ యారో కొడితే ఎస్, ఇప్పుడు ముందు ఏం చేశాను కనపడింది. అప్ అప్ ఇది అప్పు కొడుతున్నాను నేను. సో ఎల్ఎస్ఐఫ్ఎన్ఎల్ కొడితే ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్. ప్రెస్ సెంటర్ బటన్. చూసారా? ఇదిగో బాబు, ఇదిగో ఈ ఫైల్కి ఎక్సెస్ యాక్సెస్ ఉందమ్మా, చూసుకో. ఎక్స్ ఎక్స్ యాక్సెస్ ఉంది. అంటే ఎక్స్ యాక్సెస్ ఎందుకు ఇస్తున్నావు? దీదైనా స్క్రిప్టా? ఎస్ అంటే స్క్రిప్ట్ ఇచ్చేసి ఎక్స్ ఎట్లా ఆర్డబ్ల్యూఎక్స్ వచ్చేసి, అంటే అదర్స్ మొత్తానికి ఆర్డబ్ల్యూఎక్స్ వచ్చేసేసింది. సరే. అసలు మొత్తం ఆ, అసలు ఆర్డబ్ల్యూఎక్స్ కాదు, ఏది కాదు, అదర్స్ మొత్తాన్ని పర్మిషన్ తీసేసేయండి సార్. తీసేయండి అంటే అప్పుడు ఏం చేయాలా? మళ్ళీ వెంటనే సిహెచ్ మోడ్ రాసి -RWX రాసి ఇక ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్. ఫైల్ 1 రాయాల. అంతే. ప్రెస్ ఎంటర్ బటన్. మొత్తానికి వెళ్ళిపోద్ది. అప్పుడు మళ్ళీ ఏం చేయాలా? మళ్ళీ చెక్ చేసుకోవాలంటే ఇట్లా చూడాలి ఈ మాదిరి. అరే, అదర్స్కి ఏం లేవా? ఏం లేవు, నథింగ్ ఇస్ దేర్. సరే సార్, అదంతా మాకు పక్కన పెట్టండి. మీరు ఒక టచ్ అనే కమాండ్ ఉపయోగించి ఫైల్ 1 రాయండి. ఫస్ట్ టచ్ ఫైల్ 1 రాయండి. అదే ఫైల్ 1 ఏంటంటే డిపాజిట్ ఫైల్. ఇది డిపాజిట్ ఫైల్ అనేది రాశారు. టచ్ డిపాజిట్, డిపాజిట్ అనే ఫైల్ రాశారు. ప్రెస్ ఎంటర్ బటన్. ఇప్పుడు ఈ డిపాజిట్ అనే ఫైల్కి ఎలాంటి పర్మిషన్ ఉన్నాయి చెక్ చేసుకోవాలా. ఎల్ఎస్ కొడితే డిపాజిట్ ఫైలు కనిపిస్తుంది, కానీ ఎల్ఎస్ రాసి -L రాసి ప్రెస్ ఎంటర్ బటన్ కొడితే డిపాజిట్ అనే ఫైల్కి ఏమేమి ఉన్నాయో ప్రాపర్టీస్ అన్ని డిస్ప్లే చేస్తుంది. ఓకే. అలా కాకుండా టచ్ అని రాసి పేమెంట్ రాసా, PAYMENT, ప్రెస్ ఎంటర్ బటన్. టచ్ అని రాసి ఎస్, నేను ట్రాన్స్ఫర్స్ రాసా, ట్రాన్స్ఫర్స్, ప్రెస్ ఎంటర్ బటన్. రైట్. ఇప్పుడు నాకు -L రాస్తే చూసారా? డిపాజిట్ అనే ఫైల్ ఉంది, పేమెంట్ అనే ఫైల్ ఉంది, ట్రాన్స్ఫర్స్ అనే ఫైల్ ఉంది. సార్ కేకే సార్, మీరు ఫైల్ అని ఎలా చెప్పగలరు? బికాస్ ఆఫ్ హైఫన్. ఇదిగో లాస్ట్లో సింబల్ హైఫన్ ఉందా? ఎస్, ఈ హైఫన్ అనే సింబల్ వల్ల దిస్ ఇస్ అ ఫైల్ అని చెప్పొచ్చు. కన్సిడర్ యాజ్ ఎ ఫైల్. లాస్ట్లో ఇదిగో హైఫన్ కనిపిస్తూ ఉంది మీకు లాస్ట్లో. ఇదిగో ఇది ఈ లాస్ట్, ఇది ఇదిగో ఈ హైఫన్ ఉందే. ఎస్, దిస్ ఇస్ అ వాట్, దిస్ ఇస్ టెల్లింగ్ యూ హే బాస్ దిస్ ఇస్ అ ఫైల్ అని చెప్పిద్ది అనమాట. లేదు డి ఉంటే అది డైరెక్టరీ, కానీ ఇక్కడ హైఫన్ ఉంది కాబట్టి అది ఫైల్. సో ఆ ఫైల్కి ఎలాంటి పర్మిషన్ ఉన్నాయి? డిపాజిట్ అయితే ఈ పర్మిషన్స్ ఉన్నాయి, ఆ, తర్వాత ట్రాన్స్ఫర్స్ అయితే ఈ పర్మిషన్స్ ఉన్నాయని చెప్తుంది. ఓకే ఓకే, అది మనం అర్థం చేసుకోవాలా. అలా మనం అర్థం చేసుకోవాలా. రైట్ రైట్. సో ఈ మాదిరిగా మనం చేసుకోవచ్చు. కాదు కాదు, నాకు ఇలా ఎస్ LS-L టైప్ చేస్తే నా దగ్గర 200 ఫైల్స్ ఉన్నాయి. 200 ఫైల్స్ డిస్ప్లే అవుతున్నాయి. నో 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 నో, ఐ డోంట్ వాంట్ టు సీ 200 ఫైల్స్ పర్మిషన్స్. 200 ఫైల్స్ పర్మిషన్ నాకు అవసరం లే.
ఎందుకు నాకు డిపాజిట్ పేమెంట్ ఇవన్నీ వద్దు. జస్ట్ నాకు పేమెంట్ అనే ఫైల్కి ఎలాంటి పర్మిషన్స్ ఉన్నాయో చెక్ చేసుకోవాలి. ఓన్లీ పేమెంట్ అనే ఫైల్కే. అప్పుడు ఎల్ఎస్ రాసి -L రాసి పేమెంట్ అని రాసేసాయి. అప్పుడు ఏమైంది? LS-L అని రాసి పేమెంట్ అని రాస్తే పేమెంట్ అనే ఫైల్కి మాత్రమే ఉన్న పర్మిషన్స్ చూపిస్తాయి. ఇక డిపాజిట్స్ ట్రాన్స్ఫర్స్ రావా? ఏం రావు. చూసుకో కావాలంటే. ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా? పేమెంట్ అనే అంటే ఒక పర్టికులర్ ఫైల్కి పర్మిషన్స్ ఎలా చెక్ చేయాలంటే LS-L రాసి పేమెంట్ అని రాస్తే చాలు. దాని పర్టికులర్ ఫైల్కి సంబంధించిన పర్మిషన్స్ అన్నీ వస్తాయి. ఎలా సార్? అర్థం కాలేదు. LS-L రాయమ్మా, అంతే. ఓకే. LS-L రాసి ఫార్వర్డ్ సారీ పేమెంట్ అని రాసేసాయి, అంతే. ఫైల్ నేమ్. ప్రెస్ ఎంటర్ బటన్. అట్లా ఆ మాదిరిగా నీకు ఫైల్స్ గురించి వస్తాయి. ఫైల్స్ గురించి వస్తాయి అంటే ఫైల్స్లో మనం ఏది చేయాలని చేయొచ్చు. ఇప్పుడు పేమెంట్ అనే ఫైల్కి ఏదైనా చేయొచ్చు, మీ ఇష్టం వచ్చింది చేయండి. సో సపోజ్ లెట్సే నేను పేమెంట్ అంటే మీకు అర్థం కాదని file1 అని రాస్తాం. ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్. ఈ file1కి ఏం పర్మిషన్స్ ఉన్నాయి? LS-L file1, రైట్. చూసారా? file1కి బై డిఫాల్ట్గా 6 ఉంది, WX లేదు. ఇది 6 ఉంది, WX లేదు. యూజర్స్ అంటే ఓనర్స్కి మాత్రం RW ఉంది, X అయితే లేదు. ఓకే ఓకే. మరి సార్ ఓనర్స్కి ఎక్స్ యాడ్ చేయండి, మీరు చూద్దాం. ఓనర్స్కి ఎక్స్. ఓనర్స్ అంటే ఎవరు? యూజర్స్ అనమాట. ఓనర్స్ని యూజర్స్ అంటాం. యూజర్స్ని మనం సింపుల్గా ఓనర్స్ అని పిలుస్తాం లైనెక్స్లో. అయితే ఈ యూజర్కి ఎక్స్ని యాక్సెస్ చేయాలి, ఎక్స్. అప్పుడు మనం ఏం చేస్తాం? chmod u ప్లస్ ఎక్స్ file1 అంటే ఏంది? యూజర్స్కి ఎక్స్ యాక్సెస్ చేస్తాను. ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే. ఇప్పుడు LS-L రాస్తే file1 రాస్తే ఎస్. చూసారా? ఓకే ఓకే. RWX వచ్చేసింది, ఆర్ వచ్చింది, డబ్ల్యూ వచ్చింది, ఎక్స్ వచ్చేసింది. చూసారా? ఎవరికి? ఓనర్స్కి మాత్రమే. యూ రాశాను కదా నేను, యూ ప్లస్ ఎక్స్ అంటే అదే. లేదు లేదు కేకే సార్, ఎక్స్ తీసేసేయండి సార్. ఎస్ ఎస్ యూ కెన్. chmod u మైనస్ ఎక్స్ file1, అంతే. యూజర్స్కి ఎక్స్ తీసేసా. మళ్ళీ చెక్ చేస్తే LS-L వింటున్నారా, నిద్రపోతున్నారా? ఎస్ ఫ్రెండ్స్, ఓకేనా? వినండి సార్ జాగ్రత్తగా, వెరీ వెరీ సార్ ఇంపార్టెంట్. ఓకే. సో file1 ఇక్కడ వచ్చేసి లేదు, ఏం లేదు, నథింగ్ చేశారు. ఈ మాదిరిగా మనం చేయొచ్చు. ఏది ఇది? ఇది సింబాలిక్ మెథడే. ఓకే ఓకే. సింబాలిక్ మెథడ్ అంటే ప్లస్ మైనసే. ఓకే సార్, అట్లా కాదు. అందరికి ఒకసారి ఇచ్చేసేయండి మీరు మొత్తం. అంటే chmod రాసి అంటే యూజర్కి, ఓకే, గ్రూప్స్కి, అదర్స్కి, మొత్తానికి ఎక్స్ ఇచ్చేసేయండి. ఎక్స్ ఇచ్చేసి file1 అంటే యూజర్కి, గ్రూప్కి, అదర్స్కి మొత్తానికి ఎక్స్ పర్మిషన్ ఇచ్చా. దేని మీద? file1 మీద. ఓకే. ఇప్పుడు ప్రెస్ ఎంటర్ బటన్. టోటల్ అందరికీ ఒకటే పర్మిషన్ ఇవ్వాలంటే ఇట్లా. అప్పుడు LS-L రాసి file1. చూసారా? ఎస్, file1 రాయగానే మొత్తానికి ఇప్పుడు ఏమైందో చూడండి యాక్చువల్గా. చెప్పండి, ఏమైంది ఇప్పుడు? ప్రాక్టికల్గా ఇప్పుడు అర్థమైందా విషయం ఏంటి? బాబు, నువ్వు ఇచ్చింది ఏందమ్మా? అందరికీ ఎక్స్ ఇవ్వమన్నావు, అంతే. మిగతాది ఏం చేస్తావు? ఇంక వద్దు ఇక అంటే ఎక్స్ 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 టోటల్గా